తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలోని వినాయకుని నిలబెట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బౌరంపేట హనుమాన్ దేవాలయంలో కొలువైన గణపతి వినాయకుడు నిత్యం సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకుంటున్నాడు. కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా ఇక్కడ ప్రతిదీ. భక్తులకు మరియు వేలంపాటలో లడ్డు దక్కించుకున్న వారికి కూడా అంతా మంచి జరుగుతుందని నిర్వాహకులు సరిగారి ధర్మారెడ్డి, సరిగారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం నుంచి ఉన్న హనుమాన్ దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశామని, ఇంకా చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి శనివారం ఇక్కడ భజన మండలి ఆధ్వర్యంలో భజనలు జరుగుతాయని తెలిపారు. గ్రామంలో తొలుత వినాయకుని నిలబెట్టే వాళ్ళమని, అనంతరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పెడుతున్నట్టు తెలియజేశారు. బౌరంపేటలోని పెద్ద చెరువులోని వినాయక నిమజ్జనం ఆగస్టు 5వ తేదీన శుక్రవారం ఉంటుందని వారు చెప్పారు. అన్నదాన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పారు. భక్తులు సహకరించిన పక్షంలో మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు కూడా నృత్యాలతో అలరించారు. కమిటీ సభ్యులు సరిగరి ధర్మారెడ్డి, సరిగరి భూపాలరెడ్డి, పీసరి దామోదర్ రెడ్డి, సరిగరి చంద్రశేఖర్ రెడ్డి, సరిగరి పెద్ద జీవన్ రెడ్డి, సరిగారి చిన్నజీవన్ రెడ్డి, సరిగారి పెద్ద బాలరెడ్డి, బొక్క వీరారెడ్డి, లక్ష్మారెడ్డి, సరిగారి వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లారెడ్డి, జాక్ ఉపాధ్యక్షుడు మరియు సీనియర్ నేత సరిగారి కృష్ణారెడ్డి, సరిగారి శ్రీనివాసరెడ్డి, సరిగారి సదానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించదలిచిన వారు 9640383868 మరియు 9603333337 నంబర్లకు సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.